నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పాల సేమియాల ఐస్ క్రీమ్ చేసుకున్నామండి. పాల సేమియాల ఐస్ క్రీమ్ కావాల్సిన వస్తువులు: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకొని పాలను వేడి చేసుకున్నాం. పాలు వేడైనాయండి. గిన్నెని కిందికి దింపుకొని పాలను చల్లగా చేసుకున్నాం. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు 1 కప్పు సేమియాలు వేసుకున్నాం. సేమియాలను ఉడికించుకున్నాం. ఇలా ఉడికించుకోవాలండి. సేమియాలు మెత్తగా ఉడికినాయి చూడండి. సేమియాలు బాగా ఉడికినాయండి. ఒక జాలిబుట్టి తీసుకొని ఉడికించుకునే సేమియాలు ఉన్నాయి కదా, జాలిబుట్టిలో వడబోసుకున్నాము. కొన్ని కూల్ వాటర్ తీసుకొని వాటర్ పోసుకున్నాము, లేకుంటే సేమియాలు ఉంటలుంటలుగా అవుతాయి. ఈ సైజులో కలకండలు 3 తీసుకున్నాను నేను. ఇంత లావుటి మిక్సీలో వచ్చే మెదగవని రోలు తీసుకొని రోట్లో చిన్న చిన్న ఉడకల్లాగా చేసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకున్నాం. మనం రోట్లో వేసుకొని దంచుకున్నాం కదా కలకండ, అది మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. 3 యాలకలు వేసుకున్నాం. కలకండ ఎక్కడ కనిపించకుండా నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. చల్లార్చుకునే పాలు ఒక గిన్నెలోకి వేసుకున్నాం. మిక్సీ పట్టుకునే కలకండ పాలల్లో వేసుకొని 1 గంట తీసుకొని కలకండ బాగా కలిసేటట్టుగా కలుపుదాం. నాలుగు గ్లాసులు తీసుకున్నాం. మనం ఉడికించుకునే సేమియాలు ఉన్నాయి కదా, 4 గ్లాసులలో వేసుకున్నాం. మనం కలకండ వేసుకొని కలుపుకునే పాలు ఉన్నాయి కదా, ఆ పాలు గ్లాసులు నిండుగా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే పిస్తా పప్పులు వేసుకుందాం. అల్యూమినియం పేపర్ తీసుకొని గ్లాసుకు పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ పుల్ల తీసుకొని చిన్న ఓలు పెట్టి ఐస్ క్రీమ్ పుల్ల పెట్టుకున్నాం. అన్ని గ్లాసులకు ఇలాగనే పెట్టుకున్నామండి. ఈ ఐస్ క్రీమ్ గ్లాసులను ఒక ప్లేట్లో పెట్టుకొని డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామండి. ఒక నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను నేను. ఒక నైట్ తర్వాత చూపిస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసును వాటర్లో పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ను గ్లాస్లో నింటి మెల్లగా తీసేచ్చాం. అంతేనండి, మన పాల సేమియాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూడండి మన పాల సేమియాల ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. మనం బయట కొన్నలాగానే ఉంది. మనం బయట కొనాల్సిన అవసరం లేదండి. పాలు సేమియాలు కలకండ ఉంటే సరిపోతాదండి. మనం సింపుల్ గా పాల సేమియాల ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు మన పిల్లలకు. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.